హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే జరిగాయండి. అయితే ఎగ్జామ్కి మీరు ఫీజు పే చేశారు కదండి, అదే మీకు రిటర్న్ చేయడానికి అయితే వాళ్ళు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ మీరు అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వీడియో నచ్చితే అయితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తి క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసి అయితే మీరు చేసుకోవచ్చు. ఫీజు అనేది మీకు రీఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. సో గైస్, ఇక్కడ ఫస్ట్ కాలంలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడైతే మీరు గమనించవచ్చు సిఎన్ఈ నంబర్ ఆర్ఆర్సి 01/2022 అదేవిధంగా లెవెల్ 1 పోస్ట్ నోట్ ఫర్ రీఫండ్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే లింక్ ఫర్ అప్డేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దీనిపైన మీరు క్లిక్ అనేది చేయాల్సి ఉంటుందండి. సో గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రీఫండ్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఏప్రిల్ 30 వరకు మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఏప్రిల్ 14 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఆ రోజు నుంచి అయితే మీరు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చాని ఇక్కడ ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ అని అవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ గైస్, ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. అండ్ గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే రైల్వే నేమ్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ రైల్వే కింద అప్లై అనేది చేశారో ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ అదేవిధంగా ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ అనేది తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ అని చేసి సబ్మిట్ చేసి మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తీసుకోవచ్చండి. మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అయితే పంపిస్తారో అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. తెలిసిన వాళ్ళైతే హోమ్లో వచ్చిన తర్వాత మళ్ళీ అయితే మీరు ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఫీజు ఎంత పే చేశారో ఇక్కడ చూపిస్తుందండి. అదేవిధంగా మీకు ఎంత రిఫండ్ అవుతుందో కూడా ఇక్కడ చూపిస్తుందండి. అది ఇక్కడ మీరు చూసుకుంటే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో మీ నేమ్ ఎలా ఉందో ఆ విధంగా అయితే ఇవ్వండి. తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఐఎఫ్సి కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది బ్యాంక్ అనేది. తర్వాత నేమ్ ఆఫ్ బ్యాంక్ అనేది విధంగా ఏ బ్యాంకు మీరు ఇక్కడ రిఫండ్ అనేది కావాలనుకున్నారో ఆ బ్యాంక్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అంటే ఐ కన్ఫర్మ్ దగ్గర ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ ఒక బ్యాంక్ లింక్ అనేది ఓన్లీ ఒక అకౌంట్కి మాత్రమే మీరు ఇక్కడ లింక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్ ఒకే బ్యాంక్ అయితే మీరు లింక్ అనేది చేసుకోలేరు. అలా చేసుకుంటే మీకు అనేది రిఫండ్ అనేది అవ్వదండి. అయితే ఇక్కడ మీరు గమనించండి. అంటే సపోజ్గా మీరు చూసుకుంటే మీరు అప్లై చేశారు, అదేవిధంగా మీ బ్రదర్ వాళ్ళు కూడా అప్లై అనేది చేశారు. అలాంటప్పుడు మీరు ఒకే అకౌంట్ ఇవ్వకుండా సపరేట్గా వేరు అకౌంట్ అనేది ఇచ్చుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు రిఫండ్ అనేది అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు నెక్స్ట్ అయితే మీరు ఫిల్అప్ చేసిన మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు కన్ఫర్మ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా రాంగ్గా ఉంటే ఎడిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసి అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే రిఫండ్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ప్రింట్ అనేది ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. సింపుల్గా అయితే ప్రింట్ చేసి అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.